వెల్కమ్ అండి. మనందరం కూడా లెట్ డేస్ లో ఉన్నాం. మరి కొన్ని చర్చెస్ ఆచరిస్తారు, కొన్ని చర్చెస్ ఆచరిస్తారు. కానీ ఈ రోజు నేను ఈ లెంట్ యొక్క ప్రాముఖ్యత చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు చదువుదామండి. లూకాసు వార్త 31వ అధ్యాయం 18వ అధ్యాయం 31 నుండి 34 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారి మాటల్లో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. చెప్తానే ఉన్నారు శిష్యులను పిలిచి మన ప్రభు వారు, ఇదిగో మనం యెరూషలేముకి వెళ్తున్నాము, ప్రవక్తల చేత వ్రాయబడినట్లుగా మనుష్య కుమారుడు అన్యజనులకు అప్పగింపబడతాడు. వారు ఆయన అపహసిస్తారు, అవమానపరుస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు, ఆయనను కొరడాలతో కొట్టి చంపుతారు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పారు. కానీ శిష్యులంట ఏమి గ్రహించలేదటండి. వాళ్ళకి మరుగు చేయబడిందంట ఈ యొక్క రహస్యం. కనుక ఆయన చెప్పిన సంగతులు ఆయనకి ఏమీ బోధపడలేదు. ఈ రోజు మనకి కూడా లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి, వాక్యము మనతో మాట్లాడుతుంది. మనం ఇంకా గ్రహింపకుండానే ఉన్నామండి చాలా విషయాలు. మీరు ఈ విధంగా జీవించండి అని ప్రభు మనకి చెప్పి వెళ్ళారు. మనతో అనుదినము మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. కానీ ఇంకా మనం గ్రహించకుండా ఉన్నాం. ప్రభు త్వరగా వచ్చుతున్నానంటున్నారు. వచ్చారండి లోకానికి. మన కొరకు శ్రమ పడ్డారు, సిలువ వేయబడ్డారు, నిందలు పడ్డారు, దున్నపడ్డారు, తృణీకరింపబడ్డారు, ఎన్నో శ్రమలు పొంది సిలువ మరణం పొందారండి. తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చారు, చనిపోయారు. తను చెప్పిన ప్రకారంగానే 3వ దినమున లేచి పునరుత్థానుడై ఆరోహణమై దేవుని కుడి పార్శ్వమునందు కూర్చుండి ఇంకా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకంటే మనలో పశ్చాత్తాపం లేదు, మనలో మారు మనస్సు లేదు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం, ఈ లోక సంపాదన కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ పరలోకంలో మనం పౌర హక్కు సంపాదించుకోవటానికి, పరలోకంలో నివాసం కట్టుకోవటానికి మనం ఈ లోకంలో మనం ప్రయాసపడటం లేదు. ఈ లోకం అశాశ్వతమైనదని గ్రహించడం లేదు. ఇది అంటున్నారు ఎవరంటే, మన చిన్నప్పటి నుండి కూడా ప్రభు వస్తాడు వస్తాడు, 2వ రాకడ సమీపంగా ఉంది అంటున్నారు. కానీ ఇంకా ఎప్పుడు వస్తాడు? అప్పటి వరకు మనం ఎంజాయ్ చేద్దామని నోవాహు కాలంలో ఉన్న ప్రజల్లాగే మనం కూడా ఈ రోజు ఉన్నామండి. నోవాహు బిడ్డలు కోడలు మొత్తుకున్నారు, జలప్రళయం రాబోతుంది, అందరూ మునిగిపోతారు, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అని బోధిస్తే ఏం చేశారండి? హేళన చేశారు. 40 రోజులు జలప్రళయం వస్తాదంట, అందరూ మునిగిపోతామంట అని నోవాహుని హేళన చేశారు. ఈ రోజు కూడా దైవ వాక్కుని వింటున్న మనము ఇంకా రావట్లేదు. చిన్నప్పటి నుండి దేవుడు వస్తాడు వస్తాడు అని చెప్తున్నారు, ఇంకా రావట్లేదు. అప్పటి వరకు మనం ఎంజాయ్ చేద్దాంలే, చివరిలో దేవుని అడుగుదాంలే, నేను పరలోకానికి వెళ్ళిపోతానులే అని చాలా మంది
మోసపోతూ ఉన్నారండి. ఎవరికంటే చివరిలో క్షమాపణ అన్యజనులకు మాత్రమే. వాళ్ళకి దేవుడి గురించి తెలియదు కాబట్టి, వాళ్ళు అన్యులుగా జీవించారు కాబట్టి, విగ్రహారాధులుగా జీవించారు కాబట్టి, వారు ప్రార్థించినట్లయితే వారికి క్షమాపణ ఉంది. మనమైతే చిన్నప్పటి నుండి సండే స్కూల్లో పెరుగుతున్నాం. చిన్నప్పటి నుండి వాక్యంలో ఉన్నాము. చిన్నప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాము. చిన్నప్పటి నుండి చదువుతున్నాము వాక్యాన్ని. కానీ మనకైతే లాస్ట్ లో పాప క్షమాపణ మాత్రం ఉండదనే సంగతిని గ్రహించాలని మనవి చేస్తున్నాను. ప్రభు ఓర్పుతున్నాడు. ఓర్పుతో మనల్ని గమనిస్తూ ఉన్నాడు. సహనముతో మనల్ని పరిశీలిస్తున్నాడు. ఇంకా మనం మారలేదేమో, మనలో ఇంకా నిజమైన పశ్చాత్తాపం లేదేమో, నిజమైన మారు మనస్సు ఇంకా మనకి రాలేదేమో, దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించలేకపోతున్నామేమో. సాతానుడు మొదటిగా సంఘాన్ని పాడు చేయడానికి బోధకుల్లో దూరుతున్నాడండి. ఎందుకంటే సేవకుల్లో ఉంటే సంఘం పాడైపోతుంది, యవనస్తుల్లో ఉంటే సంఘం అంతా అయిపోతుంది కనుక, దేశం పాడైపోతుంది కనుక వాడు గర్జించు సింహము వలె తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కానీ మనం ఆ ఉచ్చులో పడకుండా, వారి యొక్క బంధకాల్లో మరలా చిక్కుకోకుండా మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలండి. అనుదినము పశ్చాత్తాప హృదయం ఉండాలి మనలో. అనుదినము తగ్గింపు జీవితం ఉండాలి. అనుదినము మన మనసు మార్చుకుంటూనే ఉండాలి. అనుదినము ఆయన రక్తంలో మనం కడుగుపడుతూనే ఉండాలి. అనుదినము ఆయన సన్నిధిలో మనం కనపడుతూ ఉండాలి. అనుదినము మనం ఆయన్ని వెంబడించేటువంటిగా ఉండాలండి. ఆ విధంగా ఒకవేళ జీవించలేకపోతున్నాం మేము, ప్రభు నీ కొరకు నా కొరకు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో అవమానాలు భరించారు, అపహాసింపబడ్డారు, ముఖం మీద కూడా ఉమ్మి వేశారు, నిందించబడ్డారు. అవన్నీ ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? నీ కొరకు నా కొరకు మనందరం కొరకు ఆయన తన రక్తాన్ని చిందించారు. ఎందుకు? పాప క్షమాపణని. మనందరము పాపులము కనుక, మనందరము నరకానికి పాత్రము కనుక, మనం ఎవరము నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేక దేవుడు మన ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపి ఆయన ఏ విధంగా జీవించాడో ఈ లోకంలో మనము కూడా ఆ విధంగా జీవించి ఈ లోకాన్ని జయించాలని మనకి మాదిరి చూపి వెళ్ళాడండి. పాప క్షమాపణ దయచేశారు. పరలోకానికి బాట మనకి ఏర్పాటు చేశారు. ఇంకా నువ్వు మారలేదా? ఇంకా మనకి పశ్చాత్తాపం లేదా? ఇంకా వాక్యాన్ని గ్రహించుకోకుండా ఉన్నామా? ఒకవేళ గ్రహించిన ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేసి దేవునికి దూరంగా జీవిస్తున్నామేమో. ఒక్కసారి ఈ శిలువ ధ్యానాన్ని, శిలువ శ్రమలను ఈ 40 రోజులు ధ్యానిద్దామండి. ఇది ఆచారము కాదండి, ఆరాధనగా మార్చుకోవాలి. ఈ 40 దినాలు మనం ఆరాధనగా మార్చుకోవాలి. కొన్ని చర్చెస్ చెయ్యరనుకోండి, కొన్ని చర్చెస్ చేస్తారు, కానీ అది ఆచారం కాదు, ఆరాధనగా మార్చుకోవాలి. మనం అనుదినము మనము ఆరాధనగా మార్చుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో మరి అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు లెంటులో 4వ రోజులోకి వచ్చామండి. భస్మ బుధవారము మనము నుండి ఈ రోజు వరకు లెక్క వేస్తే 4వ రోజు చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వ సృష్టికి కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ వారం అంతా మమ్మల్ని మీరు ఎక్కడి కింద భద్రపరుచుకొని, ఈ వారంలో చివరి రోజునైనా శనివారం రోజు ప్రభు మమ్మల్ని అందరినైనా మీ సన్నిధిలో సమకూర్చిన విధానాన్ని బట్టి మీ స్తుతులు స్తోత్రాలు ప్రభు. రాత్రంతా మాకు సుఖమైన నిద్రను అనుగ్రహించి మరి ఒక నూతన దిన దయా కిరీటాన్ని మాకు అనుగ్రహించిన దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా మమ్మల్ని మీరు ఎక్కడి కింద భద్రపరచుకోండి ప్రభు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము, మా తలంపులు, మా ప్రవర్తన మీ దృష్టికి అంగీకారముగా ఉండినట్లు సహాయం చేయండి ప్రభు. ఇదిగోనైనా ఈ యొక్క గత సాటర్డే నుండి సాటర్డే వరకు మా పనుల్లో మీరు తోడుగా ఉన్నారు. మా రాకపోకల్లో మీరు కాపుదల అనుగ్రహించారు. ఉద్యోగం
మార్గంలో తోడునీడుగా ఉన్నారు నాయన. ఈ ఉదయ కాలము నాయన నీ పాద సన్నిధి చేరేటువంటి భాగ్యాన్ని ప్రభు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభు. ఇప్పుడు దాకానైనా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఉన్నారు ప్రభు. స్తోత్రాలైనా కంఠ వాక్యముల ద్వారా మిమ్మల్ని ఘనపరిచి ఉన్నారు తండ్రి. నీ వాక్య సందేశాన్ని అందించడానికి ఏ యోగ్యత లేని నన్ను ప్రభు యోగ్యురాలుగా చేసుకుని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. నా అంతరంగ హృదయాన్ని ప్రభు మీ పరిశుద్ధ రక్తంతో కడిగి పరిశుద్ధ పరిచినైనా మీ పరిశుద్ధమైన వాక్కులతో నన్ను నింపండి తండ్రి. స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు నాయన మీ ఆత్మీయ మర్మాలను బయలుపరచండి తండ్రి. స్తోత్రాలు నాయన. అయా ప్రభా నాయన మేము నశించుకోకుండానట్లు ప్రభు నాయన అయా నరకానికి పాత్రులమైనటువంటి మమ్మలను ప్రభు పరలోక వారసులుగా చేయటానికి నాయన 2025 సంవత్సరాల క్రితం నాయన మీరు ఈ లోకానికి వచ్చారయ్యా. మీ ప్రాణాలను అర్పించారు తండ్రి నాయన. మా కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాం ప్రభు. స్తోత్రాలయ్యా. అయ్యా మేము మీ కొరకు ఎంత వరకు ప్రయాసపడుతున్నాము మేమందరము కూడా నాయన తెలుసుకుని ప్రభు ఆ ప్రకారంగా జీవించడానికి తండ్రి మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి తండ్రి. స్తోత్రం స్తోత్రము ప్రభు. ఇదిగోనైనా నీ వాక్య సందేశాన్ని అందించుతుండగా ప్రభు మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. మీ అభిషేకంతో నింపండి నాయన. ఆత్మీయ మర్మాలను బయలుపరచండి తండ్రి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నా నోటిని మీరు బోరగా వాడుకొని ప్రభు నాకు మాకు అందరికీ వాక్యం అవసరము తండ్రి. మీరు మాతో మాట్లాడండి ప్రభు. మమ్మలను బలపరచమని ఆది నుండి అంతము వరకు మీరు అధ్యక్షత వహించి క్రమముగాను మర్యాదగాను మీ మహిమకరముగా జరిగించుకునమని వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి మనస్సును ఆచరించేటువంటి జీవితాలను ప్రభు మా అందరికీ అనుగ్రహించుమని వాళ్ళ రానయ్యున్న మా ప్రభువును శ్రీరక్షకుడు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా రాజకుమారి సిస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా అందరికి. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అండి. భస్మ బుధవారం యొక్క మరి మన బుధవారాన్ని ఏమంటామండి? మొదటి రోజు, లెంటిలో మొదటి రోజు భస్మ బుధవారం అంటాం. మనకి కలిగేటువంటి ఈ వారంలో ఉన్నటువంటి 7 దినాలు కూడా మనకి 7 దీవెనలండి. 7 దినాలు 7 దీవెనలు. ఆదివారం మాత్రం ప్రత్యేకమైనటువంటి పండుగ దినం ఆదివారం. ఈ పండుగ అది కూడా మనకి మంచి దీవెన దినము. అలాగే భస్మ బుధవారం కూడా ప్రత్యేకమైనటువంటి దీవెన దినం అండి. ఎవరు ఈ ప్రత్యేక దీవెన కోరుతారో వారు ఏం చేస్తారంటే భస్మ బుధవారం దీవెనను పొందుకుంటారు. భస్మ బుధవారం దినం మొదలుకొని మట్టలాది వారం వరకు ఉన్నటువంటి రోజులు ఎన్ని రోజులు అంటే 40 దినములు. అంటే 46 ఉంటాయండి. అందులో ఆదివారాలు పోతాయి. 40 రోజులు. వీటికి ఏమని పేరంటే లెంటు కాలం అని పేరు. ఈ 40 రోజులకి కూడా లెంటు కాలం అని పేరండి. ఈవేళ అంటే భస్మ బుధవారము మొదటి మెట్టు, మంచి శుక్రవారము చివరి మెట్టు. అంటే గుడ్ ఫ్రైడే చివరి మెట్టు అనమాట, కడవరి మెట్టు. ఎవరు ఈ 40 దినములు శిలువ ధ్యానము చేస్తారో వారు ఒక దినము కంటే మరి ఒక దినము గొప్ప అంతస్తును పొందుతారటండి. ఒక దినము కంటే ఒక దినము గొప్ప అంతస్తును పొందుతారు. ఈ 40 దినాలు ఎవరైతే ఈ శిలువ శ్రమలో ధ్యానిస్తారో వారందరూ కూడా గొప్ప అంతస్తును పొందుతారు. ఈ 40 దినములు 40 మెట్లు ఎక్కుతున్నాం అనమాట అండి. మనం ఈ 40 దినములు 40 మెట్లు ఎక్కినప్పటికీ 40 అంతస్తులు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క మరి భస్మ బుధవారం మన ఏమి ఆలోచించాలంటే మన పూర్వీకులు ఓల్డ్ టెస్టమెంట్ లో చూసినట్లయితే అబ్రహాము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
ప్రభా, నేను ధూళిని బూడిదను అని తగ్గించుకున్నాడు. చూడండి ఒకసారి ఆది కాండము 12వ అధ్యాయము 27వ వచనం. ఆది కాండము 12వ అధ్యాయము 27వ వచనం ఎవరైనా సహాయం చేయండి చదివి. ఆది కాండము 12:27. 12:27 లేదక్క. 18 చూడమ్మా. 18 వచ్చిన అక్క. 12 లేదా? 18 ఉందక్క. 20 వరకే ఉన్నాయి. ఆది కాండం చూడండి. ఆది కాండమే అక్క. 18:27. 18 అధ్యాయము 27. అబ్రాము, ఇదిగో ధూళియు బూడిదైనా నేను ప్రభుతో మాటలాడుతూ తెగించుచున్నాను. ఇందులో 33 వచనాలు ఉన్నాయి కదమ్మా. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. ఆయన అంత తగ్గించుకుంటున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే నేను ధూళిని బూడిదనని తగ్గించుకుంటున్నాడండి. మనం ఎప్పుడైనా అంత తగ్గింపు జీవితం మనకుందా? అంటే బూడిదతోనూ ధూళితోనూ తనను పోల్చుకుంటున్నాడు. విశ్వాసులకు తండ్రి అని బిరుదు పొందినటువంటి భక్తుడు, దేవునికి మంచి స్నేహితుడు, తన కాలి క్రింద ధూళికి పోల్చుకుంటున్నాడు. అటువంటి తగ్గింపు జీవితము మనకి ఉందా? ఒక్కసారి చూసినట్లయితే మన యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిష్యులను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన శిష్యులకు చెప్తున్నాడు ప్రభువారు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఉపేక్షించుట అంటే తగ్గించుకొనుట. ఎవరైనా నన్ను వెంబడింపాలంటే తన్ను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించుము అంటున్నాడు. మరి మనం తగ్గించుకుని ఆయన్ని వెంబడిస్తున్నామా? మనలో మనం హెచ్చించుకుంటూ ఆయన్ని వెంబడిస్తున్నామా? ఇక్కడ అబ్రహాము ఎలా తగ్గించుకున్నాడంటే తన కాలికుందున్న ధూళితో పోల్చుకున్నాడు. కాబట్టి మన ప్రభు ఎదట ఎలా ఉండాలంటే తగ్గించుకొని ధ్యానము చేయవలేదు. మన ప్రార్థన ప్రతిదీ కూడా, మన ప్రార్థనలో వినయం ఉండాలి, విధేయత ఉండాలి, తగ్గింపు ఉండాలి, భయము ఉండాలి, వణుకు ఉండాలి. ఇవన్నీ కూడా మన ప్రార్థనలో ఉన్నాయా? మనం ఆ విధంగా ధ్యానం చేయగలుగుతున్నామా? వర్షం బుధవారముకి మరి ఒక పేరు పశ్చాత్తాప దినము. ఏమని పేరండి? పశ్చాత్తాప దినము. ఈ లెంటు దినాల్లో పాపాల్ని ఒప్పుకోవాలండి. మనం పాపాల్ని ఒప్పుకోవాలి. ఇంకా ఏం చేయాలంటే నా శరీరము, నా ఆత్మ, నా ఆస్తి, నా ఆయుష్కాలము ఏమైనా మంచి నాలో ఉన్నవంటే అవన్నీ నీకే ప్రభువా అని మనలను మనము సమర్పించుకోవాలండి. మనలో ఏమైనా మంచి ఉంటే అది నీదే ప్రభువా అని చెప్పి మనలను మనం ఆయనకు సమర్పించుకోవాలి. ప్రతిదినండి మన శరీరాన్ని, మన ఆత్మని, మన ఆస్తిని, మన ఆయుష్కాలాన్ని, ఇంకా ఏమైనా మనలో మంచి ఉంటే అదేం చేయాలండి? ఆయనకు సమర్పించుకోవాలి.
ఇంకా చూసినట్టయితే 40 దినాల్లో కూడా 40 మెట్లు మనము ఎక్కగలము. మన ధ్యానము సరైనదైతే, మన ప్రార్థన శక్తివంతమైనదైతే, మన ప్రార్థన సమర్పణతో కూడినదైతే, మన ప్రార్థనలో తగ్గింపు ఉన్నట్లయితే ఏమవుతుంది, ఒక్కొక్క మెట్టు మనము ఎక్కగలము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. పాపములను క్షమించి ప్రభు మనకి నూతన బలాన్ని ఇస్తారండి. మన జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనము 40 రోజులు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు. అనుదినము చెయ్యాలండి, 40 రోజులే కాదు. కానీ ప్రభు నాకు ఒక్క దినమే పునరుత్థానం, కానీ మనకి ఈ 40 దినాలు కూడా పునరుత్థానమే. యేసుక్రీస్తు ప్రభు ఒక్క దినమే పునరుత్థానము, కానీ మనకు ధ్యానించేటువంటి మనకు, ఆయన శిలువ శ్రమలను ధ్యానించేటువంటి మనకు ఏదండి 40 దినములు పునరుత్థానమే. కాబట్టి లెంటు అంటే ఆధ్యాత్మిక వసంత కాలము. లెంట్ అంటే ఆధ్యాత్మిక వసంత కాలము, అంటే చిగురించుట, చిగుర్చుట. వాడిపోయిన మన జీవితాల్లో, దేవునికి దూరముగా వెళ్ళిపోయినటువంటి మన జీవితాలు, పడిపోయినటువంటి మన జీవితాలని మరలా చిగురింప చేసుకోవడానికి ఇది మరి ఒక అవకాశము. అందుకే లెంట్ అంటే ఆధ్యాత్మిక వసంత కాలము. వసంత కాలము చెట్లన్నీ ఏమవుతాయండి, చిగురిస్తాయి. వాడిపోయిన చెట్లు, ఎండిపోయిన చెట్లు అన్ని కూడా చిగురిస్తాయండి వసంత కాలంలో. ఒకవేళ మనం కూడా వాడిపోయామేమో, ఆధ్యాత్మికంగా పడిపోయామేమో, విశ్వాసంలో బలహీనమైపోయామేమో, దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయామేమో, ప్రార్థనా జీవితం నుండి జారిపోయామేమో, పడిపోయామేమో, మరలా లేచి చిగురించడానికి ఈ 40 రోజుల ధ్యానము, శిలువ శ్రమల ధ్యానములో చిగురించడానికి అవకాశము ఉంది. పశ్చాత్తాపకాలని 1 పేతురు 3వ అధ్యాయంలో ఆయన శ్రమలో పాలివారగుట ఎట్టిదో మనము ఎరగాలి. ఆయన శ్రమలో పాలివారు మనం కూడా కావాలండి. ఆయన పడిన శ్రమలో పాలిభాగస్తులము మనము కూడా కావాలి. ఆయన పడిన శ్రమల్లో పాలివారమై ఆ శ్రమలను ఎట్లా జయించాలో ఎరుగుట. గినోస్కో అంటే స్వానుభవముతో రుచి చూచి ఎరుగుట. స్వానుభవముతో రుచి చూచి ఎరుగుట. లెంట్ డేస్ పశ్చాత్తాపమునకు సాదృశ్యము. ఈ రోజుల్లో చాలా మంది సీజనల్ డ్రెస్ వేసుకుంటూ ఉంటారండి. వైట్ డ్రెస్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. మనం చూసినట్లయితే ఇక్కడ మరి 2 సమయాలు 12:1-7 వరకు చదివినట్లయితే మరి అక్కడ దావీదు మహారాజు యొక్క పశ్చాత్తాపం రాయబడి ఉందండి. దావీదు మహారాజు ఆయన ఈ మహారాజు ఒక ఆర్టిస్ట్ వచ్చి ఒక మహారాజు వద్దకు వచ్చి బొమ్మకి ఇస్తున్నాడండి. ఆయన ఎవరంటే డేవిడ్, ప్రార్థనాపరుడు. దావీదు మహారాజు ఎటువంటి వాడు? ప్రార్థనాపరుడు, దేవునికి హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు. అయితే ఇంకంతే కాకోకుండా సంగీత విద్వాంసుడండి ఆయన. ధైర్యశాలి, అడవుల్లో గొర్రెలను మేపుతూ దేవుణ్ణి స్తుతించినటువంటి వ్యక్తి ధైర్యశాలి దావీదు మహారాజు. అయితే వసంత కాలంలో అమోరీయులతో యుద్ధం చేసి రిబ్బాను పట్టణాన్ని పట్టుకుంటున్నారు. అయితే సాతానుడు ఈ మహారాజులోనికి ప్రవేశించాడండి. పట్టుకున్నాడు, ఈ మహారాజును పట్టుకున్నాడు. శత్రువు చేతిలో
మహారాజు చిక్కుకున్నాడు. శత్రువు ఎవరు ఇక్కడ? సాతాను. మహారాజు చిక్కుకున్నాడండి. వసంత కాలంలో ఆధ్యాత్మిక జీవితంలో చిగురించవలసినటువంటి కాలంలో మహారాజు గారు ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళలేదు. చిగురించవలసినటువంటి రోజుల్లో ఈయన యుద్ధానికి వెళ్ళాలి, మహారాజు యుద్ధానికి వెళ్ళాలి, కానీ యుద్ధానికి వెళ్ళలేదండి ఈయన. ఇంకా ఏం చేశాడు? మహారాజు శత్రు చేతిలో చిక్కుపోయాడు కనుక ఆధ్యాత్మిక జీవితంలో చిగురించవలసిన కాలం, కానీ మహారాజు యుద్ధానికి వెళ్ళలేదు. పోనీ యుద్ధానికి వెళ్ళలేదంటే ఆ యుద్ధానికి గురించి మోకరించి ప్రార్థన చేయలేదు. ఆ యుద్ధాన్ని గురించి ఏం చేయలేదంటే మోకరించి ప్రార్థన చేయలేదు. అంతేకాకుండా పైన ఏం చేస్తున్నాడు? ఖాళీగా ఉండి షికార్లు చేస్తున్నారండి, అంతస్తు పైకెక్కి. ఈ రోజుల్లో ఖాళీగా ఉన్న వాళ్ళు, పని పాటు లేనటువంటి వాటిలో సాతానుడు తొందరగా ప్రవేశిస్తాడు, దురాలోచనలు పుట్టిస్తాడు, దుర్బుద్ధిని పుట్టిస్తాడు. అతడు ఏం చేశాడంటే అంత మంచి వ్యక్తి, ప్రార్థనాపరుడు, సంగీత విద్వాంసుడు, చక్కగా వీణలు మీటుతూ పాటలు చక్కగా పాడుతూ దేవుణ్ణి స్తుతించినటువంటి గొర్రెల కాపరిని తీసుకొచ్చి యేసు ప్రభు ఇజ్రాయేలుకు రాజుగా చేశారు. చేస్తే సంత కాలంలో ఆధ్యాత్మికంగా చిగురించవలసినటువంటి వ్యక్తి యుద్ధానికి వెళ్ళలేదు. సరే, వెళ్ళలేదు కదా, మోకరించి ప్రార్థన చేయలేదు. పైగా ఏం చేశాడు? పైకి వెళ్ళి షికార్లు కొడుతూ ఉన్నాడండి. ఈ ఎవరైతే ఖాళీగా ఉంటారో, ఎవరైతే లోన్లీగా ఉంటారో సాతానుడు వాళ్ళు పట్టుకుంటాడండి. వారి ఉద్దేశాలను మార్చేస్తాడు, వారి ఆలోచనలు మార్చేస్తాడు, ఆలోచనలు పుట్టిస్తాడు, దుర్బుద్ధిని పుట్టిస్తాడు. వెంటనే ఊరియా భార్య బెత్షెబ ఏం చేస్తుందని స్నానం చేస్తున్నప్పుడు ఆమెను చూశాడు. ఆమె హృదయంలోనే పాపం చేశాడు. వెంటనే ఆమెను పిలిపించుకున్నాడు. ఏం చేశాడు? ఊరియా భార్యని ఏం చేశాడు? పిలిచాడు. ఏ మనిషి కూడా పని పాట లేక ఐడియల్గా ఉంటాడో వాడు పాపంలో ఈజీగా పడిపోతాడండి. ఖాళీగా ఉంటే సాతానుడు వాళ్ళ మీద బాణాలు వేస్తాడు. దేవుడు దావీదునకు తోడై విజయం ఇస్తూ ఉంటే దేవుని కృపను మరిచిపోయాడు. ఈ రోజుల్లో కూడా మనందరం కూడా ఈ స్థితిలో ఉన్నాము. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు, దేవుడు మనల్ని సజీవుల గుంపులో ఉంచాడు. అవన్నీ మర్చిపోయి ఏం చేస్తామండి? సాతానికి లొంగిపోతూ ఉన్నాము ఈ రోజుల్లో మనము కూడా. దావీదు విజయం ఇస్తూ ఉన్నారు, దేవుడు యుద్ధాల్లో విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని కృపను మర్చిపోయాడు, ఊరియాని కూడా చంపించాడు. దేవుని కృపను మనము కూడా దేవుని చేసిన మేళ్లను మర్చిపోతున్నాము. దేవుని కృపను మర్చిపోయి మనము కూడా పాపములో పడిపోతూ ఉన్నామేమో. ఒక్కసారి మన అంతరంగ హృదయాలను పరీక్షించుకున్నాం. దేవుడు నాకు ఇది చేశాడని చెప్పడం మానేసి, నా పనితోనే ఎదిగాను, నా సొంత బలముతోనే నేను జయించాను అని దేవుని కృపను మర్చిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మనకి జ్ఞానాన్ని ఇచ్చింది ఆయనే, మనకి ఉద్యోగాన్ని ఇచ్చింది ఆయనే, మనల్ని కాపాడుతుంది ఆయనే, మనల్ని పోషిస్తుంది ఆయనే. ఆయన కృపను మర్చిపోతున్నాము. ఆయన కృపను మర్చిపోయి ఏం చేస్తున్నామండి? మనము కూడా మన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నామండి. కనుక ఇక్కడ కూడా ఇతను ఏం చేశాడంటే దేవుని కృపను మర్చిపోయాడు. ఊరియాను కూడా భక్తులైనటువంటి ఊరియాని అమోరీయులతో చంపించేశాడండి. మనము పాపము చేసినప్పుడు ప్రపంచానికి తెలియదు గాని దేవునికి తెలుస్తుంది. పాపము చేసిన ఆయన అంతరంగానికి తెలుస్తుంది. అంతరంగంలో వేదన దేవునికి తెలుస్తుంది. అంతరంగంలో వేదన ఎవరికి తెలుస్తుందండి?
దేవునికి తెలుస్తుంది. దేవునితో మాట్లాడలేకపోతున్నాడు. మనలో పాపం ఉంటే మనం ప్రార్థన చేయలేమండి. మనలో పాపం ఉంటే మన వాక్యం చెప్పలేము. మనలో పాపం ఉంటే మన పాటలు పాడలేము. ఇక్కడ దేవునికి తెలిసి ఇతడు పాపం చేశాడని, అతనికి తెలుసు తన అంతరంగంలో పాపం చేశానని దేవునితో మాట్లాడలేకపోతున్నాడు. ఎలా మాట్లాడతాడు? అంతేకాకుండా సంవత్సరం అంతటిలో ఒక పాట కూడా రాయలేదు. ఆయన చాలా సంగీత విద్వాంసుడు. సంవత్సరం అంతా కూడా ఒక్క పాట కూడా రాయలేదండి. ఇంకా వీణను కూడా ఏం చేశాడు? ప్రక్కన పెట్టేశాడు అండి. దేవునికి ముఖము చూపించలేకపోయాడు. దేవునితో మాట్లాడలేకపోయాడు. వేదన పడుతూ ఉంటే అప్పుడు ఏం చేశాడండి? దేవుడే మాట్లాడాడు. ఎవరి ద్వారా అంటే నాతాను ద్వారా కబురు పంపించి తన తప్పును తాను తెలియచేశాడు. నాతాను ప్రవక్తల ద్వారా రిపెంటెన్స్. పేతురు ముఖం చూసి రిపెంటెన్స్, పశ్చాత్తాపం ఉండాలి మనకి. పేతురు ఏమన్నాడంటే అప్పగించినప్పుడు తీసుకెళ్తున్నప్పుడు యేసు ప్రభుని, ప్రభు అన్నారు, కోడి కుయ్యక ముందే నీవు 3 సార్లు అబద్ధం ఆడతావంటే, ప్రభు నేనా మీ కొరకు చనిపోతాను, నేను అబద్ధమాడను అన్నాడు. ఈ రోజు మనం అలాగే ప్రగల్భ వాక్యాలు పలుకుతూ ఉంటామండి. ఎప్పుడైతే కోడి కుయ్యక ముందు చిన్నదాని దగ్గర ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడో, ప్రభు అంట పేతురు ముఖాన్ని చూశాడంట. ఆయన కూడా ప్రభు యొక్క ముఖాన్ని చూశాడంట. 3 సార్లు అబద్ధం ఆడేశాడు అప్పటికే. రిపెంటెన్స్, పశ్చాత్తాపము. పేతురు ముఖము చూశాడంటే యేసు ప్రభు అక్కడ ఉండి పేతురు ముఖం చూశాడు 3వసారి అబద్ధం ఆడినప్పుడు. అప్పుడే పేతురికి నిజమైన పశ్చాత్తాపం వచ్చిందండి. ఇక్కడ చూసినట్లయితే డేవిడ్ రిపెంటెన్స్ టాక్ టు ద గాడ్. ఎలా మాట్లాడాడంటే నాతాన్ ద్వారా మాట్లాడాడంటే ప్రభు. దావీదులోని గొప్పతనం ఏంటి? మనందరికీ తెలిసిన స్టోరీయే. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే పశ్చాత్తాపం. దావీదు లాంటి పశ్చాత్తాపము మనకు కూడా కావాలండి. ఆయన పశ్చాత్తాపం పడుతూ 51వ దావీదు కీర్తన రాసినట్లు మనకు తెలుసు. ఆయన పశ్చాత్తాపానికి సాదృశ్యము 51వ సంకీర్తన. మనకి కూడా దావీదుకు వచ్చినటువంటి పశ్చాత్తాపము మనకు కూడా రావాలి. పశ్చాత్తాపము, మరి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా. ఏదైనా పొరపాటు చేస్తామనుకోండి, మనం అడుగుతున్నామా, ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది ప్రభువా, నేను అలా మాట్లాడాను, నన్ను క్షమించు ప్రభువా. నేను అలా చేయకుండా ఉండవలసింది ప్రభువా, నేను చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని మన తప్పిదాలు దేవుని దగ్గర ఒప్పుకోగలుగుతున్నామమ్మా. కాబట్టి మన ప్రభుని అడగాలి, ప్రభువా టేక్ మీ ఇంటు ద క్రాస్ ఇన్ మై హౌస్. నీ సిలువ నా దగ్గర ఉండాలి, నా గృహంలో ఉండాలి ప్రభు. ఈ రోజు మనము సిలువ దగ్గర ఉన్నాము. అందుకే ప్రభు ఒక పాట, మన కీర్తన పుస్తకాలు మనం పాడతాం ఎప్పుడే. నా గొంతు బాగలేదు కానండి. సిలువకెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. మనం ఎక్కడ చేరాలండి? సిలువ చెంత చేరిన నాడు మన కలుషములన్నీ కడిగి వేయబడతాయి. మరి మన సిలువ చెంతకు వెళ్తున్నామా? అనుదినము మన ప్రార్థనలో సిలువని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం సిలువ దగ్గరికి వెళ్ళకపోతే, అందుకే ప్రభు తెలుస్తున్నాడు, పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. తెలుస్తున్నాడమ్మా, పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేర. మన అందరం కూడా పాపులమే. ఈ పాపాన్ని, ఈ లోకంలో నివసించడమే మనం పాపులం. ఈ పాపాన్ని విడిచిపెట్టి రమ్మని
ప్రభు తన సిలువ మీద నుండి మనల్ని పిలుస్తున్నాడండి. మనం ఎక్కడ వెళ్ళాలంటే సిలువ చెంతకు మనం వెళ్ళాలి. మనం తగ్గించుకోవాలి. ఏవేలు 2:13 చదవమ్మ ఒకసారి. ఏవేలు 2:13 ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ఎవరమైతే ఆయన తట్టు తిరుగుతామో ఆయన మన తట్టు తిరుగుతానని చెప్తూ ఉన్నాడు. తర్వాత యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే చూడండి, మన హృదయాన్ని నింపుకోవాలని అక్కడ చక్కగా రాయబడింది లేఖనం. దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ హృదయములను మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏమంటున్నాడు మన ప్రభువు? మనకి ఏం చేస్తాడని కీడు చేయక పశ్చాత్తాపడిన వారిని రక్షించేటువంటి దేవుడు మన దేవుడు కనుక మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మనల్ని ఏం చేస్తానంటున్నారండి? క్షమిస్తానంటున్నారు దేవుడు. ఆయన మన పశ్చాత్తాపడాలి. ఎలాగా? మనలను మనము తగ్గించుకొని దావీదు మహారాజు వలె మనము పశ్చాత్తాపడాలని దేవుడు మన హృదయాన్ని చింపుకోవాలండి. వస్త్రాలు కాదు చింపుకునేది, మన హృదయాన్ని చింపుకోవాలి. మన హృదయము పగలాలండి. మనం హృదయం పగిలితేనే కానీ మనకి మారు మనసు రాదు, పశ్చాత్తాపము రాదు. ఒక బోరింగ్ వేయాలంటే ఆ బండ పగలాలి. ఆ బండ పగిలితేనే నీరు వస్తుంది. ఒక విత్తనం వేసినప్పుడు మొలక రావాలంటే ఆ విత్తనం చచ్చిపోవాలి. అలాగే మన హృదయం కూడా పగలాలండి. ఎప్పుడైతే మనం హృదయం పగులుతుందో అప్పుడే మనకి నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనసు వస్తుందని దేవుని వాక్యము ప్రకటిస్తుంది. అలాగే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. నేను చదువుతాను. ఆగట్లా. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదకి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గుర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము. ఘోరమైన దుఃఖము సలుపుము. హఠాత్తుగా ఎవడొస్తున్నాడండి? నా జనమా, పాడు చేయవాడు. ఎవడ పాడు చేయవాడు? సాతానుడు. పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుతున్నాడు, మీ మీదకి వచ్చుతున్నాడు. సాతానుడు మన పక్కనే ఉంటాడు అండి, ఎక్కడ ఉండడు. ఎంత తొందరగా మనల్ని పాడు చేయాలని చూస్తున్నాడంటే మన కుటుంబాన్ని, మనల్ని, మన సంఘాన్ని పాడు చేయటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. నరకం అనే రాజ్యంలోకి మనల్ని అందరూ తీసుకెళ్లాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆ నరకానికి వెళ్ళకోకుండా ప్రభు 2025 సంవత్సరాల క్రితం మరి లోకానికి వచ్చి పరలోకానికి మనకి బాట వేశారు. నరకానికి పాత్రులమైనటువంటి మనలను తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. మరి మనము లోకస్తులుగా జీవిస్తున్నామా, దేవుని సంబంధులుగా జీవిస్తున్నామా? మరి చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అట్లాగే యోనా గ్రంథం, యోనా 3:6 కూడా చదువుతామండి. యోనా 3వ అధ్యాయము 6వ వచనం. యోనా 3:6లో ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఓల్డ్ టెస్టమెంట్ లో యోనాని వారు ఎక్కడికి వెళ్ళమన్నారండి? నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన అక్కడికి వెళ్ళాడండి. తర్షీషు పట్టణానికి వెళ్ళిపోవటానికి వాడే ఎక్కాడు. ఎందుకు వెళ్ళమన్నాడంటే
అక్కడ పాపం పెరిగిపోయింది. ఆ దేశాన్ని నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళ మారు మనసు పొందమని చెప్పమని ప్రవక్త అయిన యోనా గారు ఎవరు? ప్రవక్తే దేవునికి తిరుగుబాటుదారుడిగా అయిపోయాడు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకోకుండా, అయ్యో నేను అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళందరూ మారు మనసు పొందేస్తారు, వాళ్ళందరూ రక్షణలోకి వస్తారు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి తర్షీషు పట్టణానికి పోతే నిద్రపోయాడు. మరి నెక్స్ట్ చెప్తానులే యోనా గురించి. ఈ యొక్క చెప్తే వెళ్ళలేదంటే ఏమని చెప్పాడంటే, ఇక్కడ మనం చూసినట్లయితే రాజునకు వినపడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి జరిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూరెలతో కూర్చుండేను. వెళ్ళాడు, సెకండ్ టైం వెళ్ళాడు. చేప మింగేసింది, బ్రతికించింది. రెండోసారి నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించాడండి. ప్రకటించినప్పుడు రాజుగారు కూడానండి సింహాసనం దిగి వచ్చి బూడిద రాసుకుని గోనె పట్ట కట్టుకొని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడండి. అందరూ 40 రోజులు ఉపవాసం ఉంటాడు, ప్రార్థన చేయండి అని. పశువులకు కూడా నీళ్లు పెట్టలేదట. ఆ దేశం అంతా కూడా 40 రోజులు ఫాస్టింగ్ ఉంది. ప్రతి ఒక్కరు బూడిదలో కూర్చున్నారు, చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు. జంతువులన్నీ కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నది. రాజు కూడా నేను రాజుగారిని కదా, పైనుండి ఉపవాసం ఉంటాను, లేకపోతే సింహాసనం మీద కూర్చుని ఉపవాసం ఉంటానని అనలేదండి. ఆయన తన్ను తాను తగ్గించుకొని దిగి క్రింద కూర్చుని నేల మీద బూడిద రాసుకొని గోని పట్ట కట్టుకొని 40 రోజులు ఉపవాసం ఉన్నారండి. బూడిద ఇప్పుడు కూడా క్యాథలిక్స్ బూడిద రాసుకుంటారండి. మట్లాది వారు ఉన్నటువంటి మట్టలన్నీ కాల్చి లాస్ట్ ఇయర్ బూడిద చేసి వాళ్ళు ఏం చేస్తారంటే నొసట మీద క్రాస్ గుర్తేస్తారు. అది అవసరం లేదండి, అది ఆచారము. కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యం. మన గోనె పట్ట కట్టుకోని అవసరం లేదు, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఇక్కడ రాజుగారు ఆ విధంగా చేయటం వల్ల 10వ వచనంలో అంటున్నాడు, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మాని. వాళ్ళ యొక్క మారు మనసు, వాళ్ళ చెడు నడవడి విడిచిపెట్టేశారు. ఆ దేవుడు పశ్చాత్తాపమై వాళ్ళు కీడు చేస్తానన్న దేవుడు కీడు చేయక మేలు చేశాడు. ఒకవేళ మనం ఇంకా పశ్చాత్తాపడలేదేమో, మన కుటుంబాల్లో ఇంకా అనేక శ్రమలు ఉన్నాయేమో. మోకరించి మనం తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన కృప ద్వారా మనల్ని కనికరించి ఆయన మనకి మేలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా వారు బూడిదలో కూర్చుండి ప్రార్థించక కీడు చేయక మానేను అని 3:10 ఉంది. అబ్రహాము కూడా బూడిదనై ఉన్నాను అని లోతును కాపాడేటి వారి వరకు కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చదువుకున్నాం ఇందాక ఆదికాండము 18:27. మొర్దెకై కూడా బూడిద పోసుకొని మరి యూదా జనాంగాన్ని రక్షించటానికి శోకముతో రోదనము చేశాను. ఎస్తేరు 4:1. తన జనాంగాన్ని కాపాడమని ఏం చేశాడంటే ఆయన యూదా ప్రజలందరూ కూడా బూడిద పోసుకొని ఉపవాసం ఉండి, యూదా ప్రజలు కూడా ఉపవాసం ఉన్నారు. యూదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ఎస్తేరు 4:3. యోబు కూడా అంటున్నాడండి, నేను బూడిదను ధూళినై ఉన్నాను అని. యోబు గ్రంథం 30:19. యోబు గ్రంథం 30:19. వాడు హఠాత్తుగా
మీ మీదకి రాకుండా బూడిద చల్లుకొనుము అని ఇర్మియా గ్రంథం 6 అధ్యాయము 26 ఉంది. పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదకి రాకుండా బూడిద చల్లుకొనుము అని ఇర్మియా 6:26. మన బూడిద చల్లుకోవటమంటే తగ్గించు జీవితం కలిగి ఉండాలి. బూడిదకు ప్రతిగా పూదండను దయచేయును అని యెషయా గ్రంథము 61 అధ్యాయము 3వ వచనంలో ఉంది. యెషయా గ్రంథము 61 అధ్యాయము 3వ వచనం. మరి మనము ఈ 40 రోజులు ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధికి వెళ్దాం. మనల్ని మనం తగ్గించుకుందాం, దేవునికి హెచ్చిద్దాం. పశ్చాత్తాపంతో, దీనత్వముతో మనం ఏం చేయాలండి? ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థించినప్పుడు మన సమస్యలు తీరిపోతాయి. దేవుడు మన ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుస్తాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టికి తమ ఒక్కొక్క అంతస్తును మనకిచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఆ విధంగా కనీసం ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీరు 40 days ఉండి అన్నం తింట మానేసి లోకంలో తిరిగితే మనకేమీ కాదండి. అన్నము తినటం మానేయటం ప్రధానము కాదు, కానీ మన హృదయాలను చించుకొని కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వారిగా ఉందాం. ఈ లెంట్లో ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, ఆధ్యాత్మికంగా బలపరుస్తానంటున్నాడు, పాడు చేయవాడిని మన మీదకి రాకుండా చేస్తానంటున్నాడు. కాబట్టి మనము కాపాడుకోవాలంటే ఈ లోకంలో మన పశ్చాత్తాపడి ప్రార్థనా జీవితం కలిగి ఉంది. దావీదు పశ్చాత్తాపం మనకు కూడా ఉండునట్లు ప్రార్థిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నేను మా మధ్యకి వచ్చి నా శ్రేష్టమైన మాటలు లైట్ గురించి అంత వివరంగా ఎన్నో అనుమానాలను వాటిని చాలా చక్కగా వివరించారు. ఏంటి యొక్క ప్రత్యేకత పశ్చాత్తాపము, పాపక్షమాపణ మనం కలిగి ఉండాలి. పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభు ఆయన శిలువ చెంతకు మనం దగ్గరగా చేరినప్పుడు ఆయన అంగీకరించే దేవుడు ఉన్నాడు. మరి దావీదు తను చేసిన పాపముని బట్టి పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ఖాళీగా ఉండి తను చేయకూడని పాపాన్ని చేసి కప్పిపుచ్చుకుంటూ మరి ఎన్నో దేవునికి దూరమైనప్పుడు తిరిగి దేవునికి దగ్గరగా జీవించడానికి తను ఎంతగానో బాధపడుతూ వచ్చాడు. కీర్తనలు కూడా రాయకుండా సంవత్సరం పాటు దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళలేదని మరి మాట్లాడుతూ వచ్చారు. దేవుని మాటలు జీవించిన దాకా అబ్రహాము కూడా మరి నేను ధూళి వంటి వారిని అన్నాడు. నిజంగా మనం చాలా ఎంతో ధూళి వంటి వారిని అయినా కూడా ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన ఈ రోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మాటలు జీవించిన దాకా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తెలియచేయండి సార్ ఎవరికైనా. చిన్న ప్రార్థన అలాగే చేయండి. సిస్టర్ నేను ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పొచ్చండి ప్లీజ్? చెప్పండి. ఓకేనమ్మా, అందరికీ వందనాలండి. గడిచిన కాలం అంతా దేవుడు ఎంతగానో కృప వల్ల మమ్మల్ని కాచి కాపాడి మంచి ప్రయాణం మాకు దయచేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి మేము ఇండియా రావడం జరిగిందండి మా తమ్ముడు పెళ్లి కోసం. మొన్న ఎన్నో దినాలుగా మన గ్రూప్ లో మన సహవాస బిడ్డలందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే పెళ్లి ఫిక్స్ అయ్యిందండి. అందరి ప్రార్థన వల్ల దేవుని కృప 2వ తారీఖుని పెళ్ళండి, 25వ తారీఖుని పెళ్లి కొడుకుని చేస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజు నన్ను నా భర్తని జ్ఞాపకం చేసుకుని మాకు మరొక సంవత్సరాన్ని మా జీవితంలో ఇచ్చి ఉన్నారు. ఈ రోజు మా మ్యారేజ్ డే అండి. నా కొరకు మా కొరకు కూడా ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నానమ్మా. బయట ఉన్నాను, అందరికీ డిస్టర్బెన్స్ గా ఉన్నట్టు పేసలాడండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేటండి? హలో, రాజీ గారు, రాజేశ్వరి గారు సిస్టర్. రాధిక అండి. రాజేశ్వరి గారు. రాజేశ్వరి. వాళ్ళ హస్బెండ్ పేరండి? వెంకట్ గారు. రాజేశ్వరి వెంకట్. వెంకట్ అండి. వెంకట్. ప్రార్థన చేస్తున్నాను.
సర్వ సృష్టికి కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇప్పటి వరకు మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవును ప్రభు నాయన, మీరు మా కొరకు నాయన 2025 సంవత్సరాల క్రితం మీ లోకంలో జన్మించి తండ్రి నాయన మా కొరకు ఎన్నో శ్రమలు పడి నాయన, ఎన్నో అవమానాలు పడి తండ్రి నాయన, శిలువ మరణము పొంది నాయన చనిపోయి తిరిగి లేచారు తండ్రి. పునరుత్థానుడవైన ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మా యొక్క పశ్చాత్తాపము గురించి, మా యొక్క పాప క్షమాపణ గురించి, మా యొక్క మారు మనస్సు గురించి ప్రభు మీరు విజ్ఞాపన చేయించున్నారు ప్రభు. అందరిని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభు నాయన, ఈ రోజు మధ్యాహ్న సమయంలో తండ్రి ఉమెన్ ఆఫ్ ఫెయిత్ గ్రూప్ లో చేరిన ఆయన మిమ్మల్ని స్థుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి తండ్రి, మిమ్మల్ని ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి అనుకూలమైన సమయాన్ని బట్టి ప్రభా మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎదుర్కొనైనా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆధ్యాత్మిక ఎదుగుదల దయచేయండి నాయన. నిజమైన పశ్చాత్తాపం అందరికి దయచేయండి నాయన. నిజమైన మారు మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. అవునాయన, మా హృదయాలను చించుకోమన్నావు ప్రభు. వస్త్రములను కాక హృదయాలను చించుకోమన్నారయ్యా. మా హృదయాలు పగలాలి ప్రభు నాయన. ఎందుకంటే మా హృదయం చాలా భయంకరమైన వ్యాధి కలిగినదైనా మోసకరమైనది కనుక ప్రభు నాయన. మా హృదయాలు పగలకపోతే మాకు నిజమైన దావీదు లాంటి పశ్చాత్తాపం రాదు ప్రభు నాయన. అటువంటి పశ్చాత్తాపాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. ప్రతి వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ లెంట్లో ప్రభు 40 దినాల్లో ప్రభు ఒక్కొక్క మెట్టు ఎక్కి, ఒక్కొక్క అంతస్తునెక్కి, ఒక్కొక్క ఆశీర్వాదం పొందుకునేటువంటి కృపను ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా తండ్రి రాజేశ్వరి గారిని, నాయన వెంకట గారిని మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డలను ప్రభు నాయన వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ విషయమై తండ్రి ఇజ్రాయెల్ నుండి ఇండియాకు నడిపించిన దేవా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఆ బిడ్డలు నాయన నాయన మ్యారేజ్ విషయం కొరకు ప్రిపేర్ అవుతుండగా నాయన ఆ మ్యారేజ్ కావలసినటువంటి అన్ని వసతులను సమకూర్చండి నాయన. ఆర్థిక వనరులను కుమ్మరించండి తండ్రి. ఆ మ్యారేజ్ మీకు మహిమగా ఘనముగా జరగటానికి కృప చూపించండి తండ్రి. మరి ముఖ్యంగా నాయన రాజేశ్వరి, నాయన వెంకట్ గారి యొక్క మరి వివాహ దినము కనుక ప్రభు నాయన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవటానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డలను ఎంతగానో దీవించారు, ఆశీర్వదించారు, వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించారు ప్రభు. అందుని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇటువంటి అనేక వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడానికి నాయన అనేకమైన నూతన సంవత్సరాలను ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభు. స్తోత్రాలయ్యా. వారి ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు మాదిరికరమైనటువంటి కుటుంబంగా జీవించడానికి కృప చూపించండి తండ్రి. స్తోత్రాలు నాయన. ఆయా వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి వారికి అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. ఇరువురు కలిసి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమ పట్టేటువంటి వారిగా దీవించి ఆశీర్వదించమని మీ పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాను ప్రభు. స్తోత్రాలు నాయన. ఇంకా ఎంత మంది అయితే ప్రభు నాయన స్వస్థతగా ఉన్నారో ప్రభు వారందరికి స్వస్థతను అనుగ్రహించండి. బర్త్డేలు చేసుకున్న వారికి నాయన ఒక నూతన సంవత్సర దయా కిరీటాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న కుటుంబానికి ప్రభు అయా నూతన ఆశీర్వాదాలతోనూ నూతన దీవెనలతోనూ నింపండి తండ్రి. స్తోత్రాలయ్యా. నూతనత్వాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభు. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు నాయన. మరి ముఖ్యంగా నూతన ఆరోగ్యము, నూతన బలము, నూతన శక్తిని అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మీ రెక్కల క్రింద భద్రపరచుకోమని మీ పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాను ప్రభా. స్తోత్రాలు నాయన. అదే విధంగా గృహాలు కట్టుకున్నటువంటి వారికి నాయన కావలసిన ఆర్థిక వనరులను కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన ఒక ఉన్నత స్థలములో తండ్రి మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభా. స్తోత్రాలయ్యా. అదే విధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, ఇంటర్మీడియట్ రాస్తున్న బిడ్డలను ప్రభు అయ్యా దీవించి ఆశీర్వదించండి. మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి
ప్రభు కష్టపడి చదివి మీపై భారం వేసిన ఆయన మంచి ర్యాంక్ లో పాస్ అవటానికి వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. ఇంకా ప్రభు బలహీనులను మీ బలముతో నింపండి నాయన, శక్తిహీనులకు మీ శక్తితో నింపండి తండ్రి. స్తోత్రాలయ్యా. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా దీవించి ఆశీర్వదించమని మీ పాద సన్నిధికి నాయన అప్పచెప్పుకుంటున్నాను ప్రభు. నడిపించుతున్నాను బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు అందుకొనమని వాళ్ళలో రానయ్యున్న మా ప్రభువును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సిస్టర్ ఆ ఏజ్ లో మన మధ్యకు వచ్చి వాటి పరిచయం చేసిన రాజకుమారి సిస్టర్ గారి కొరకు, అలాగే వారి పరిచర్యలు వారి ఆరోగ్యం కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన జ్ఞాపకం ఉంచుకునండి. అదే రీతిగా ఈరోజు ఎగ్జామ్ రాసిన చాలా మంది ఇంగ్లీష్ ఎగ్జామ్